హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, నేను ఈరోజు మాట్లాడాలనుకుంటున్న టాపిక్ ఏంటో మీకు థంబ్నెయిల్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది కదా. అదే పునర్విక పాప గురించి. గత కొద్ది రోజులుగా సేవ్ పునర్విక అనే ఒక నినాదం ప్రజల్లోకి చాలా గట్టిగా వెళ్ళింది. అసలు ఈ కథ ఏంటి అనంటే, పునర్విక ఈ పాపకి నిండా సంవత్సరం కూడా లేదు. ఖచ్చితంగా ఒక 8 నెలలు ఉంటాయి. కానీ ఆ బంగారు తల్లి తనకు తాను స్వయంగా కూడా నవ్వలేదు. కాళ్ళు చేతులు కూడా కదిలించలేని ఒక దారుణమైన పరిస్థితుల్లో ఉంది. అలా ఉండటానికి కారణం ఏంటంటే, లక్షల్లో ఒకరికి వచ్చే రేర్ డిసీజ్ ఆ పాపకు వచ్చింది. దానివల్ల ఆ పాప చాలా బలహీనంగా అయిపోతుంది. కాళ్ళు చేతులు కూడా కదిలించలేని చాలా సీరియస్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయింది. దానికి 1 సంవత్సరం లోపు కానీ ట్రీట్మెంట్ జరగకపోతే ఇంకా పాపని మనం మర్చిపోవాల్సిందే. అంత క్రిటికల్ సిచ్యువేషన్లో ఉంది. అయితే దానికి ట్రీట్మెంట్ ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. కానీ దానికి అయ్యే ఖర్చు ఎంతంటే అక్షరాల 16 కోట్లు. ఇది వినటానికి ఇంత భయంకరంగా ఉందంటే, ఒక సామాన్య జీవనం సాగిస్తున్న వాళ్ళ తల్లిదండ్రులకి ఇది ఎంత కష్టమైన పరిస్థితో మనం ఆలోచించాలి. అంతేకాకుండా పోనీ 16 కోట్లు ఖర్చని చెప్పి చూస్తూ పాప ప్రాణాలు పోయేలాగైతే చూసుకోలేరు కదా. ఎంతో కొంత వాళ్ళ సాయశక్తుల చివరి వరకు ప్రయత్నించాలి. కాబట్టి అది 1 కోటి 2 కోట్లు అయితే వాళ్ళకున్న ఆస్తులు అమ్ముకొనైనా పాపను బ్రతికించుకుంటారు. కానీ 16 కోట్లు అనేది ఎంత కష్టమైన అమౌంట్ మనం వింటేనే అలాగుంది. అలాంటప్పుడు వాళ్ళు ఏం చేయాలి? ఇంకా వాళ్ళకి సపోర్టుగా గవర్నమెంట్ సపోర్ట్ ఇవ్వాలి, లేదంటే ఇలా ప్రజలు ఒక ఫండింగ్ రూపంలో అన్నా ఇవ్వాలి. ఇంకా వాళ్ళకి అది తప్ప వేరే ఆప్షనే లేదు. అలాంటప్పుడు వాళ్ళు ఆ పాపతో వాళ్ళు ఒక వీడియో బయట పెట్టడం జరిగింది త్రూ ఇన్స్టాగ్రామ్ ద్వారా. అప్పుడు ఇంకా ప్రజలందరూ కూడా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ప్రజల కంటే ముందు ఈ యూట్యూబ్లో ఇన్ఫ్లుయెన్సర్స్ అనేవి ఉంటారు కదా, ఇది కలెక్ట్ చేయాలని ఊరూరు తిరుగుతున్నాడు. తను ఒక్కడే దగ్గర 2 కోట్ల వరకు ఫండ్ వసూలు చేశాడు. అలా ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ అయినా, యూట్యూబ్లో ఒక వీడియోలు పెట్టుకునే యూట్యూబర్స్ అయినా ఎంత సపోర్ట్ చేసి జనాల్లోకి ఎలా వెళ్ళిపోయిందంటే, మానవత్వం అనేది ఇలా ఉంది అని మళ్ళా ప్రూవ్ అయింది. ఇదే మన భారతదేశానికి ఉన్న గొప్పతనం. పాపని ఎలాగైనా బ్రతికించాలని రెస్టారెంట్ వాళ్ళు కానీ, బిజినెస్ చేసేవాళ్ళు కానీ, ఆఖరికి చిన్న పిల్లలు హుండీల్లో దాచుకున్న పాకెట్ మనీని కూడా తీసుకొచ్చి పాప కోసం డొనేట్ చేస్తున్నారు. అసలు ఇది ఎంత బాగుందంటే చూడటానికి, వీళ్ళు ఇచ్చే ఆ ఫండ్ అనేది ఒక పాప ప్రాణం. అలా ఆ బంగారు తల్లి కల్మషం లేని నవ్వు, తనకి ఏం జరుగుతుందో తెలియదు. చాలా చిన్న వయసు, 8 నెలల పసి పాప, తనకి ఏం జరుగుతుందో కూడా తెలియని స్థితిలో ఉన్నప్పుడు ఆ పాపని ఎలాగైనా బ్రతికించుకోవాలి అని చెప్పి, దానికి అయ్యే ఖర్చు అనేది మనందరం కలిస్తే అది పెద్ద ఇబ్బంది ఏం కాదు అని ప్రపంచం మొత్తం కదిలొచ్చింది పాప కోసం. చిన్న పెద్ద అని లేదు, చిన్న వ్యాపారస్తులు పెద్ద వ్యాపారస్తులు అని లేకుండా ఎవరికి తోచిన సహాయం వాళ్ళు చేసి ఈరోజు పాప ట్రీట్మెంట్కి ఎంత ఖర్చు కావాలో దాన్ని మొత్తం సమకూర్చి పెట్టారు. ఇంకా మిగతా కొంత అవసరమైతే దానికి గవర్నమెంట్ కొంత సపోర్ట్ చేస్తుంది. కానీ గవర్నమెంట్ సపోర్ట్ చేసేదానికంటే డబల్ ప్రజలందరూ కలిసి పాప కోసం ముందుకొచ్చి ఇవాళ ఫండింగ్ ఇచ్చారంటే, అసలు ఆ పాప ఎంత అదృష్టవంతురాలు అనిపించింది. భగవంతుడు అందరి రూపంలో తనకి ప్రాణం పోయటానికి ఇంత మంచి అవకాశం ఇచ్చాడని అనిపించింది. ఆ పాప బ్రతకటం కోసం 1 రూపాయి అయినా 100 రూపాయలైనా ఎంత డొనేట్ చేసినా కూడా వాళ్ళు భగవంతుడితో సమానం. వాళ్ళు ఎంత చేశారు అనేది కాదు మనకు కావాల్సింది, ఎంత మంచి మనసుతో చేశారు, వాళ్ళు ఎంతగా మంచిగా కోరుకున్నారు పాప మంచి అని మాత్రమే మనం చూడాలి. ఒక ఇన్ఫ్లుయెన్సర్స్ అనే కాదు, ప్రతి ఊర్లో ఒక్కొక్కళ్ళు లీడ్ తీసుకొని మనీ అంతా కలెక్ట్ చేసి అదంతా కూడా పాప తండ్రి దాకా చేర్చే ప్రయత్నం చేశారు కదా. అసలు అది మామూలు విషయం కాదు. ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ కుటుంబంలో లాగా పాపని ఓన్ చేసుకొని ఎట్లాగన్నా బ్రతికించాలి అని చెప్పి ఒక అడుగు ముందుకేశారు కదా. ఇదే మన భారతదేశంలో ఉన్న గొప్పతనం. ఇలాంటి పరిస్థితులలో అందరూ ముందుకొచ్చి యూనిటీగా వాళ్ళ గొప్పతనాన్ని చూపించుకున్నారు. అయితే ఒక చిన్న బాధాకరమైన విషయం ఏంటంటే, ఆ పాప ఉన్న పరిస్థితులలో తనని ఎంత జాగ్రత్తగానూ చూసుకోవాలి తనకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసే వరకు. కానీ ఆ పాప మీద ఉన్న ప్రేమ అవ్వచ్చు, లేకుంటే ఇంకా ఏదైనా కావచ్చు, కానీ 1000 మంది 1500 మంది అలా పాప వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నారంట పాపను చూపించండి అనేసి. అది చాలా తప్పు. మీకు నిజంగా ప్రేమ ఉంటే ఆ ప్రేమని ఏందంటే, మనం ఆ పాప బాగుండాలి అని చెప్పి భగవంతుని కోరుకుందాం. ఆ పాప కోలుకుని బయటకు వచ్చిందాకా మనం ఆమెకి ఇచ్చే ఒక మంచి ఇదే. అక్కడికి వెళ్ళిపోయి పాపను చూపించమంటే తనకి మన వల్ల ఒక ఇబ్బంది, ఏది ఒక ఇన్ఫెక్షన్ వచ్చినా లేకుంటే ఏదైనా ఇబ్బంది జరిగినా కూడా చాలా పరిస్థితి మారిపోతుంది. కాబట్టి
ఎవరైనా కూడా అలా ఎవ్వరూ చెయ్యొద్దు. మనందరం కూడా తనకి మంచిగా ఉండాలి, ట్రీట్మెంట్లో ఎలాంటి ఇబ్బంది జరగకుండా ఉండాలని భగవంతుని ప్రార్థిద్దాం. వాళ్ళకి మనం ఒక్క స్టెప్ కూడా ఇబ్బంది కలిగేలాగా చెయ్యొద్దు. ఫైనల్గా ఎవరైతే ఆ పాప కోసం పోరాడి ముందుకు తీసుకెళ్ళిన ఇన్ఫ్లుయెన్సర్స్ అయినా, యూట్యూబర్స్ అయినా, లేకపోతే ఈ చిన్న చిన్న వ్యాపారస్తులైనా, చిన్న పిల్లలైనా, ఎవరైనా రెస్టారెంట్ వాళ్ళైనా, వాళ్ళందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలనిపిస్తుంది నాకు. ఇవాళ మీ అందరి కష్టానికి ఫలితం పాప ప్రాణం నిలబడబోతుంది. అది వినటానికి ఎంతో సంతోషంగా ఉంది. మన అందరం కూడా పాప హ్యాపీగా నవ్వుతూ రావాలని చెప్పి కోరుకుందాం. ఆ భగవంతుని కూడా ప్రార్థిద్దాం. నేను చేసిన ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.